కొంచెం లోని సార్ మీరు కూడా Enggak. Jam, enggak. Absu. Mbak. Debel. Absu. Debel. అందరికీ నమస్కారం అండి. నేను వెంకటగిరి ఎస్ఐని మాట్లాడుతున్నాను. గత వారం అనగా ఢిల్లీలో ఎర్రకోట వద్ద జరిగిన బాంబు పేలుడు జరిగింది. ఆ విషయం మీ అందరికీ తెలుసు. దానిలో భాగంగా తిరుమల మన రాష్ట్రంలో పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల, అలాగే తిరుపతి జిల్లాలో ఉన్న కొన్ని దేవాలయాలు పట్టణంలో కూడా ఉన్న సమాచారం మేరకు దాడులు జరిగే అవకాశం ఉన్నందున గౌరవ తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు గారు ఆదేశాల మేరకు గౌరవ గూడూరు డిఎస్పీ మేడం గారి సూచనలతో ఈరోజు తిరుపతి నుంచి బాంబు స్క్వాడ్ టీం వాళ్ళు వచ్చి వెంకటగిరి పట్టణంలోనే ముఖ్య రద్దీ ప్రదేశాలైన బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, అలాగే పోలవరం ఆర్చ్ సెంటర్ మరియు అన్ని పార్సిల్ కేంద్రాల్లో బాంబు స్క్వాడ్ టీము అలాగే డాగ్ స్క్వాడ్ అందరూ కలిసి సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో ఎటువంటి వస్తువులు కానీ అనుమానాత్మక వస్తువులు కానీ లభించలేదు. అలాగే వెంకటగిరి ప్రజలకు మా పోలీసు వారి నుంచి విజ్ఞప్తి అండి, ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా కొత్త వాళ్ళు ఇక్కడ పట్టణంలో మీకు కనిపించడం లేదా కొత్తగా అద్దెకు వచ్చినా కూడా వారి గురించి అనుమానిత వ్యక్తుల గురించి మాకు సమాచారం తెలియవలసిందిగా కోరుచున్నాను. దయచేసి ప్రజలందరూ పోలీసు వారికి సహకరించండి. అలాగనే డ్రంక్ డ్రైవర్ తనిఖీల్లో భాగంగా ఒక ఆటోని, ఒక మినీ లారీ, ఒక కారు సీజ్ చేయడం జరిగింది. ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వాహనాలు నడిపితే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి వారి వాహనాలు సీజ్ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకొని పడతాయి. కావున వాహనదారులందరూ గమనించవలసింది ఏంటనగా
మీరు మద్యం సేవించి వాహనం నడిపి మీరు అలా ఆసుపత్రి పాలయ్యి అన్ని సక్రమంగా రోడ్డు మీద వెళ్ళే వారిని ఏదో తప్పు చేయని వాళ్ళని కూడా మీరు ప్రమాదానికి గురి చేసి వారికి శోభ మిగిల్చకండి. దయచేసి మద్యం సేవించి వాహనం నడపకండి. ప్రజలందరూ మాకు సహకరించండి. అలాగే టీచింగ్ గురించి కూడా ఏదన్నా మీ సమాచారం ఉంటే ఆ సమాచారం మాకు చెప్పండి. వారి వివరాలు గోప్యంగా ఉంచి టీచింగ్ పాల్పడే వరకు కఠినంగా చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు కూడా పట్టణంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించబడతాయి. ఎవరైతే సబ్ డివిజన్ పరిధిలో నైట్ రౌండ్స్ తిరిగి ఆఫీసులు ఉన్నారో వాళ్ళు ప్రతిరోజు ఈ బ్రీత్ అనలైజర్ మిషన్ కొత్తగా ఎస్పీ గారు శాంక్షన్ చేస్తున్నారు. దాంతో ప్రతిరోజు తనిఖీలు నిర్వహిస్తారు. రెండోసారి పట్టుబట్టిన వారికి వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడంతో పాటు జైలు శిక్ష కూడా విధించబడుతుంది. కాబట్టి అందరూ గమనించి తాగి వాహనం నడపకుండా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాను.